వెల్కమ్. వర్మ గారు ఏది చేసినా సంచలనమే. రామ్ గోపాల్ వర్మ తాజా సంచలనం వంగవీటి. సినిమాకు ముందు ఎంత సంచలనమో సినిమా తర్వాత కూడా అంతే సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. సినిమా రిలీజ్ అయిన తర్వాత కోర్టును ఆశ్రయించే వాళ్ళు కోర్టును ఆశ్రయిస్తూ ఉన్నారు, కామెంట్స్ చేసే వాళ్ళు చేస్తూ ఉన్నారు. సో నేను చూపించాల్సింది చూపించానని వర్మ గారు చెప్తున్నారు. సో ప్రస్తుతం రామ్ గోపాల్ వర్మ మనతో పాటు ఉన్నారు వంగవీటి మీద మాట్లాడడానికి. వెల్కమ్ అండి. సినిమా గురించి మీకు వచ్చిన ఫీడ్బ్యాక్ ఏంటి? See, the people who are liking it extraordinary అంటే న్యూట్రల్ పీపుల్ సినిమాని చూస్తున్నాడు. కానీ కొంతమంది ద నంబర్ వుడ్ బి వెరీ లెస్ ఆబ్వియస్లీ. వాళ్ళు కేవలం ఒక పర్టికులర్ పర్సన్ ని నేను ఎలివేట్ చేస్తానని ఎక్స్పెక్ట్ చేసిన వాళ్ళు కొంత డిసప్పాయింట్ అవుతున్నారు. ఇన్ స్పైట్ ఆఫ్ మీ రిపీటెడ్లీ సేయింగ్ ఇది ఒక మనిషి బయోపిక్ కాదు, వంగవీటి అని టైటిల్ పెట్టిన రీజన్స్ నేను చెప్పాను. సో ఐ థింక్ సో ఎందుకు మెజారిటీ పీపుల్కి ఎందుకు నచ్చలేదు అనుకుంటున్నారు? మెజారిటీ పీపుల్ నచ్చింది. మైనారిటీ అంటే అది నాకు తెలిసి హండ్రెడ్స్ కూడా ఉంటారు ఎవరైతే దీని గురించి మాట్లాడుతున్నారు. ద వెరీ ఫ్యాక్ట్ దట్ 2 days నుంచి ఆల్ షోస్ హౌస్ఫుల్ అక్రాస్ ద స్టేట్ అండ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఇండికేషన్ అపార్ట్ ఫ్రమ్ ద రివ్యూస్ ద ఫిల్మ్ ఈస్ బీయింగ్ లైక్డ్ ఇమెన్స్లీ. ఎవరెవరైతే అబ్జెక్షన్స్ రైజ్ చేస్తున్నారో వాళ్ళు కేవలం వాళ్ళ ఇంటెన్షన్ తో వచ్చింది కేవలం ఒక మనిషిని హైలైట్ చేయడానికి చేస్తారు ఈ పిక్చర్ లోని ఎక్స్పెక్టేషన్స్ లో వచ్చిన వాళ్ళు దే ఆర్ సేయింగ్ సంథింగ్స్. దానికి నేను ఇచ్చిన ఆన్సర్స్ నాయి ఉన్నాయి. తాజాగా హైదరాబాద్ హెచ్ఆర్సీని ఆశ్రయించారు వంగవీటి అభిమాన సంఘం. దీంట్లో రౌడీ షీటర్ గా చూపించారు వంగవీటిని అని చెప్పి. మీ టేక్ ఏంటి దాని మీద? ఇప్పుడు వంగవీటి ఇప్పుడు రౌడీ అనేది వర్డ్ ఏంటంటే ఒక ఎస్టాబ్లిష్మెంట్ లో ఒక లాని తన చేతుల్లోకి తీసుకుంటాం అనేది ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క పేరు ఉంటుంది. ఫ్యాక్షనిస్ట్ అవ్వచ్చు, గుండా అవ్వచ్చు, రౌడీ అవ్వచ్చు, గ్యాంగ్స్టర్ అవ్వచ్చు. ఇలాంటి వైలెంట్ అట్మాస్ఫియర్ ఉన్నందుకే వాళ్ళు ఫేమస్ అయ్యారు. అందుకే నేను సినిమా తీసేవాళ్ళ. ఇప్పుడు వంగవీటి రంగ కేవలం వంగవీటి రంగ వైలెంట్ ఇట్ ఈస్ ఈజ్ ఇన్ వైలెంట్ బ్యాక్ డ్రాప్. ఎవరైనా వాళ్ళ వంగవీటి రాధా గానీ రంగా గానీ వాళ్ళ పేర్లు ఉంటే దే కమ్ ఫ్రమ్ ఏ వైలెంట్ బ్యాక్ డ్రాప్. దాంతో పాటు వాళ్ళు వేరే చేసి ఉండొచ్చు, కానీ వేరే చాలా మంది చేస్తారు. అన్నదానాలు చేయడం నాకు 100 మంది తెలుసు. వాళ్ళ మీద సినిమాలు తిరిగేది ఎవరు? చీరలు కనిపెడితే సినిమాలు తిరిగా. వాళ్ళు చేసిన ఒక మూవ్మెంట్ ఎక్స్ట్రాడినరీ ఎఫెక్ట్ క్రియేట్ చేసినందుకు ఒక వైలెన్స్ లో వాళ్ళకి ఒక రెప్యుటేషన్ వచ్చింది. వాళ్ళ వైలెన్స్ ఎందుకు చేశారు, ఎందుకు చేయాల్సి వచ్చింది, దానికి ఉన్న ఎమోషనల్ సిచ్యువేషన్, దాని పరిస్థితుల కారణాన్ని హైలైట్ చేయడానికి ఈ సినిమా ఉద్దేశం. అదే. సో వంగవీటి అనే టైటిల్ పెట్టని మీరు చాలా సార్లు చెప్పారు. అయితే కాపు కమ్మ అనే సాంగ్ తొలగించారు. ఎందుకు తొలగించాల్సి వచ్చింది? కాపు కమ్మ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు లిరిక్స్ అంటే ఇట్ ఈస్ నథింగ్ టు డూ విత్ ద కాస్టిజం. అది ఇట్ వాస్ యూజ్డ్ బై ద లిరిక్ రైటర్ ఇన్ ఎ సర్టన్ వే. కాకపోతే మిగతా లిరిక్ ని ఓపిక లేకపోతే ఉట్టి దాని మీదే మీకు వచ్చినప్పుడు ఇప్పుడు నేను కాపు అనేది తక్కువ, కమ్మ అనేది ఎక్కువ, లేకపోతే కమ్మ అనేది తక్కువ, కాపు అనేది ఎక్కువ అనేది కూడా లేదు. అక్కడ కేవలం సౌండ్ మీద రియాక్ట్ అవుతున్నారు. అది నాకు సినిమా కూడా రిలవెన్స్ లేదు కాబట్టి దాని మీద కమ్మ అనేది అసలు క్యాస్ట్ కు సంబంధం లేకుండానే మీరు లిరిక్స్ రాయించారా? అదే నేను చెప్పేది. కాపు కమ్మ అనేది ఇప్పుడు నా ఉద్దేశంలో ఒక రగడ జరిపించడానికి అంటే ఒకటే ఉన్నారు కదా, కాపు ఒకటే గొప్ప ఉన్నారు. కాపు కమ్మని ఇద్దరిని ఎందుకు పోగొడుతుంది దాంట్లో? సో అంత కామన్ సెన్స్ లేకుండా దాని మీద అడిగితే నేను ఏం చెప్పను. సో అంటే ఎందుకు తీయాల్సి వచ్చిందంటే వాళ్ళు వినకుండా కేవలం ఆ సౌండ్ రియాక్ట్ అవుతున్నారు. నా సినిమా కాంటెక్స్ట్ కూడా లేదు, దాని మీద దెబ్బలాడి ఆ టైం వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు కాబట్టి తీసాను. సో కాపు కాచే శక్తి, వాట్ యు డిఫైన్ దట్? ప్రొటెక్టింగ్, ఒక ప్రాపర్టీని ప్రొటెక్ట్ చేసే పవర్ అది. కాపు అనేది కాపు అనేది క్యాస్ట్ కాదు, కాపు అనేది వర్బ్ అంటారు. కరెక్ట్, ప్రొటెక్షన్. ఎస్. సో విజయవాడలో చెప్పండి ప్లీజ్ కంటిన్యూ. ఒకేపు నుంచి ఎవరైతే అబ్జెక్షన్స్ రైజ్ చేస్తున్నారో వాళ్ళేమో మా కాపుని లేకపోతే మా కాపు నాయకుడిని తక్కువ చూపించారన్నారు. వాళ్ళేమో కాపు కాసే శక్తి అనేది దేర్ ఫీలింగ్. అంటే అప్పుడు నేను ఏదైనా చేయడానికి ఒక మనిషికి ఒక మోటివ్ అనేది ఉండాలి. ఎందుకు చేస్తున్నాను, చేసాడు ఒకటి, ఎందుకు చేసాడు అనేది ఒకటి. అప్పుడు ఒకవేళ నా ఉద్దేశంలో కాపు నాయకుడిని తక్కువ చేయాలి అని నా ఉద్దేశం ఉంటే అప్పుడు నేను వంగవీటి అని పేరు పెట్టేసి అది ఎందుకు పెడతాను? అది నేను చాలా క్లియర్ గా చెప్పాను నా టైటిల్ పెట్టడానికి ఉద్దేశం. సో అది వాళ్ళ దృష్టిలో చూస్తున్నాను కాబట్టి అట్లా కనపడుతున్నది. ఎవరైనా వాళ్ళ పర్స్పెక్టివ్ లో ఆబ్వియస్లీ. సో ఎందుకు తొలగించారు? మీరు భయపడి తొలగించారా? వాళ్ళు చెప్పాను అది దాని మీద టైం స్పెండ్ చేసే అలా చాలా అడుగుతున్నారు కదా తొలగించమని. ఇప్పుడు రత్నకుమార్ గారు కూడా తొలగిస్తున్నానని చెప్పారు. సో వై అలా తొలగించుకుంటూ పోతే ఎంత దాన్ని తొలగిస్తే దాని మీద ఎంత నష్టం ఉంటుంది అనేది నేను దాన్ని డిజైన్ చేసేది ఎప్పుడైనా. ఓకే. సో విజయవాడలో ఉండి మీరు అక్కడ పెరిగి కాలేజ్ డేస్ అంతా పెరిగి అంత దగ్గరగా చూసి వంగవీటి సినిమా తీయడానికి ఇంత టైం ఎందుకు పెట్టింది?
దానికి మెయిన్ రీజన్ నేను ఫస్ట్ టైం శివ తీసినప్పుడు దాంట్లో కొన్ని ఎలిమెంట్స్ తీసుకోవడం జరిగింది. ఇది మురళీ డెత్ అవ్వచ్చు, లేకపోతే ఎక్కడ కొంతమంది క్యారెక్టరైజేషన్స్ లో కొన్ని ట్రేట్స్, అది ఎప్పుడు నేను ఆ మధ్యలో ఉన్నాను కాబట్టి ఎప్పుడు నేను ఒక సినిమా కథలో అనుకోలేదు, ఒక నిజమైన లైఫ్ ఎక్స్పీరియన్స్ గా నేను ఫీల్ అయ్యాను. దాని తర్వాత శివాలో కొన్ని ఎలిమెంట్స్ తీసుకోవటం వలన దాన్ని మర్చిపోయి దాని తర్వాత వేరే సినిమాలోకి వెళ్ళిపోయాను, తర్వాత బాంబే వెళ్ళిపోయాను. జస్ట్ కొన్ని 1 year 1-2 years బ్యాక్ నేను కలిసిన పోతే మళ్ళీ అది రివైవ్ అయింది ఇంట్రెస్ట్ నాకు అది. అండ్ ఐ థింక్ ఐ నీడెడ్ దట్ కైండ్ ఆఫ్ మెచ్యూరిటీ టు అండర్స్టాండ్. బాగా దూరంగా వెళ్ళిపోయి మీరు మళ్ళీ చూస్తే దాని అర్థం అనేది వేరేగా ఉంటుంది ఇప్పుడు. సో ఒక మెచ్యూరిటీ వచ్చిన తర్వాత సినిమా తీద్దాం అనుకున్నారు, బట్ శివాకి లేదంటే సర్కార్ లాంటి సినిమాలు తీయడానికి మెచ్యూరిటీ అవసరం. అదే అంటున్నాను, మెచ్యూరిటీ అనే దానికి అర్థం ఏంటంటే మీరు క్లోజ్ గా ఉన్నప్పుడు ఒకలా ఉంటది. మీరు సపోజ్ మీరు మీ భార్య భర్తలు ఉన్నది అనుకోండి, వాళ్ళు విడిపోయిన తర్వాత 5 ఏళ్ళ తర్వాత బెటర్ అండర్స్టాండింగ్ ఉంటుంది ఇద్దరికి. ఇమ్మీడియట్ ఉన్నప్పుడు ఉండదు, ఇమ్మీడియట్ గా డైవర్స్ అయినప్పుడు కూడా ఉండదు. సో నాకు డైవర్స్ అయ్యి విజయవాడకి చాలా కాలం అయిన తర్వాత నేను విజయవాడని సరిగ్గా అర్థం చేసుకోగలిగాను. సో తర్వాత ఇప్పుడు సినిమా ఆల్రైట్, వంగవీటి సినిమా తర్వాత ఇంక సినిమాలు తీయనని చెప్పారు, ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. సో సినిమా ఇండస్ట్రీకి పట్టిన దరిద్రం వదిలిందిరా అని కొంతమంది అనుకున్నారు. మీరు ట్విట్టర్ లో ఎవరో కామెంట్ చేశారని కూడా మీరు చెప్పారు, ఎన్నిసార్లు చంపినా తిరిగి వచ్చే పామురా నువ్వు అని చెప్పి. సో మళ్ళీ సినిమాలు తీస్తారా, ఇంక దీంతో ఆపేస్తారా? అది ఇప్పుడు నేనేం చెప్పినా మీరు నమ్మేది మీరు నమ్ముతారు, అందుకని చెప్పాల్సిన అవసరం లేదు. మీ మీద మీరే ఒట్టేసుకొని చెప్తారు కదా. చెప్పాను అదే, అప్పుడు నేను చేస్తే నేనే చేస్తాను కదా, మీకేం పని నొప్పి. ఆల్రైట్, మాకేం నొప్పి ఉండదు, సినిమా ఇండస్ట్రీలో ఫీల్ అయ్యేవాళ్ళు ఫీల్ అవుతూ ఉంటారు. సో జరిగిన సంఘటనలు యథార్థంగా చూపించామని చెప్తున్నారు, బట్ అంత యథార్థంగా చూపించలేదు. మిగతా వాళ్ళని ఒక వర్గాన్ని చంపినప్పుడు ఎవరినైతే ఎస్టాబ్లిష్ చేశారు, రంగాన్ని ఎస్టాబ్లిష్ చేశారు, రంగాన్ని చంపినప్పుడు ఎందుకు అవతల వాళ్ళని ఎస్టాబ్లిష్ చేయలేకపోయాడు వర్మ అని అడుగుతున్నారు. ఏ ఇన్సిడెంట్ లో? రంగం చంపిన ఎవరు చంపారనే దాని మీద దుర్గమ్మకే తెలియాలని చెప్పి నాకు తెలియదు కాబట్టి. నేను ఇప్పుడు మనం రీసెర్చ్ చేస్తున్నప్పుడు కొన్ని క్లియర్ కట్ గా తెలుస్తాయి, కొన్ని క్లియర్ కట్ గా తెలియవు. క్లియర్ కట్ గా తెలియని నేను చెప్పలా. సో దేవుడు నమ్మని వర్మ దుర్గమ్మ మీద ఎందుకు నెపాన్ని నెట్టేశాడు? ఎందుకంటే దేవుడికి అన్ని తెలుసు అని వాళ్ళు నమ్ముతారు కాబట్టి. ఎవరు నమ్ముతారు? ఎవరు జనం. సినిమా మీది కదా. సో మీరు దుర్గమ్మ మీద నెట్టేశారు. దుర్గమ్మ నెట్ల, దుర్గమ్మ కూడా చెప్పట్లేదు. సో సినిమాలో కాస్ట్ అండ్ క్రూ తీసుకునేటప్పుడు ఎలాంటి సెలెక్షన్స్ జరిగాయి? యాజ్ ఇట్ ఈస్ అంటే చాలా రిలేటెడ్ గా, చాలా దగ్గరగా ఉన్నారు ఎవరినైతే చూపించారో. ఆబ్వియస్లీ ఇప్పుడు ఒకటి మీకు అంటే లుక్ సిమిలారిటీ కన్నా ఆ క్యారెక్టర్ ఒక మెంటల్ స్టేట్ అర్థం చేసుకుంటాను తోటి, దాని నుంచి బాడీ లాంగ్వేజ్ అట్లా మాట్లాడుతుంది ఎట్లా ఉంటది అది స్టడీ చేయటం ఒకటి. రెండోది ఖచ్చితంగా అట్లాగే ఉండాల్సిన అవసరం లేదు, కాకపోతే మనకు ఒక రిఫరెన్స్ పిక్చర్ ఉన్నప్పుడు మనకు ఒక క్లారిటీ ఉంటుంది, ఇలా ఉంటే బాగుంది. యాక్టర్ కూడా ప్రిపేర్ అవ్వడానికి ఆ టైంలో ఎట్లాంటి డ్రెస్ చేసుకున్నాడు. ఒక ఇప్పుడు రాధాకి ఒక్కటే ఎగ్జిస్టింగ్ ఫోటో ఉంది ఫర్ ఎగ్జాంపుల్, మురళీకి దిస్ నాట్ ఎ సింగిల్ వీడియో. సో ఆబ్వియస్లీ అది వాళ్ళు తెలిసిన వాళ్ళతో మాట్లాడి అక్కడి నుంచి తీసుకున్న కొన్ని దాంతో నుంచి ఒక డిజైన్ చేస్తుంది క్యారెక్టర్. రైట్, బ్రేక్ తీసుకుంటూ ఉన్నారు. వంగవీటి సినిమా మీద వస్తున్నటువంటి విమర్శలు కావచ్చు, దాని మీద వస్తున్న ఫీడ్బ్యాక్ మీద స్పందిస్తూ ఉన్నారు. సో రంగా మంచి కార్యక్రమాలు కూడా చేశాడు, ఎందుకు చూపించాలనేది కూడా ఒక ప్రశ్న. ఇందాక చెప్పానండి, ఇప్పుడు కార్యక్రమాలు ఎవరెవరు ఏం చేశారు అనేది చూపించడానికి ఈ సినిమా ఉద్దేశమే కాదు. ఇది బేసిక్ గా అప్పుడు ఆ టైంలో అంత సంచలనం రేపిన కొన్ని సంఘటనలు కానీ, హత్యలు కానీ, దానికి దారితీసిన పరిస్థితుల్లో ఎమోషన్స్ హైలైట్ చేయటం అనేది. ఎందుకంటే 26 సంవత్సరాల్లో జరిగింది, నేను ఒక 2.5 గంటల్లో చెప్పినప్పుడు నాకు క్లారిటీ ఉండాలి దేనికోసం ఈ సినిమా తీస్తున్నాం అని. దేనికోసం తీస్తున్నారు? నేను చెప్పాను, ఇప్పుడు చెప్పాను, ఎమోషన్ క్యాప్చర్. సక్సెస్ అయ్యారనుకుంటున్నారా? 100%. సో విజయవాడ నుంచి ఎట్లాంటి ఫీడ్బ్యాక్ వస్తుంది, కోర్ ఏరియాస్ నుంచి? అంటే మీకు తెలిసిన సంఘాలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ విజయవాడ అనేది నేను జనరలైజ్ చేయలేనండి. ఆడియన్స్ అనేది రకరకాల స్ట్రీట్ లో ఉండొచ్చు, పక్కన ఉండొచ్చు, వెనకాల ఉండొచ్చు, ఎన్ని ఏరియాస్ లో ఉండొచ్చు. సో విజయవాడ మొత్తం ఒకలాగా అనుకోదు, హైదరాబాద్ మొత్తం ఒకలాగా అనుకోదు, రకరకాల అభిప్రాయాలు వ్యక్తాలు. బట్ ఆబ్వియస్లీ విజయవాడ మీద ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది కదా మూవీ గురించి, ఎందుకంటే అక్కడే జరిగింది, అక్కడ వ్యక్తులే. ఐ డోంట్ థింక్ ఇట్స్ నెసెసరీ. ఫిలిం అనేది వేరే వేరే ఏజ్ గ్రూప్ లో ఉంటారు, అప్పుడు ఒక ఏజ్ లో అంత తెలియకపోవచ్చు, కొంతమంది అసలు ఫాలో అవ్వకపోవచ్చు. సో ఐ డోంట్ థింక్ ఇట్ ఇస్ ఎనీ కనెక్షన్. సో మీకు బెదిరింపులు వచ్చాయి, సినిమాకు ముందు కూడా మీరు ట్వీట్ కూడా చేశారు, స్వీట్ గా బెదిరించారు, నవ్వుతూ బెదిరించారు. ఆ రోజు ఏం జరిగింది వాస్తవంగా? అసలు తీసుకెళ్ళి ఏం చేశారు? ఇది జరిగింది. ఏం జరిగింది? ఇప్పుడు చెప్పారు, మీరు క్లియర్ గా చెప్పలేదు. అంటే మీరు డైరెక్టర్ కాబట్టి మీరు క్లియర్ గా చెప్పగలుగుతారు ఎట్లా చేశాడు అనేది. సో మేము చాలా వార్నింగ్స్ చూస్తాం, మీ మూవీస్ లో చాలా వార్నింగ్స్ చూస్తాం, బట్ ఆ వార్నింగ్ డిఫరెంట్ గా ఉందని. కానీ ఆ రోజు లోపల మీటింగ్ జరిగింది నేను చెప్పను, ఎందుకంటే రహస్యం. అంత రహస్యం ఏముంది? అది నా ఇష్టం. అంటే భయపడ్డారా?
నేనేం చెప్పినా మీరు నమ్మేది మీరు నమ్ముతారు కదా. మీరు చెప్తే నమ్మితే నమ్మాలి. చాలా ఊలికిపోయాను, టేబుల్ కింద దాక్కున్నాను, అక్కడి నుంచి పారిపోయి వచ్చేసా. సో సినిమా చూసిన తర్వాత ఏమైనా కాల్స్ వచ్చాయా? ఎక్కడి నుంచి? సో కాల్డ్ పీపుల్ నుంచి రాలేదు. సో వాళ్ళు కూడా సినిమాలో నెగిటివ్ గా చూపించారనేది ఫీల్ అవుతున్నారు. సో మాకు తెలుస్తున్నది. సో వాట్ యు సే అబౌట్? నాకు తెలిసి రాధా కానీ రత్నం కానీ సినిమా చూడలేదు. కేవలం ఈ పక్కన వాళ్ళ సినిమా చూడలేదని మీరు ఎట్లా చెప్పారు? పక్కన వాళ్ళు చెప్పుడు మాటలు వింటున్నారని అనుకుంటున్నా. చూసుంటే ఏమన్నా వాళ్ళు చూసింటే అఫ్ కోర్స్ అప్పుడప్పుడు ఆ పర్టికులర్ ఇష్యూస్ గురించి నేను వాళ్ళతో మాట్లాడి ఐ విల్ టేక్ కరెక్టివ్ యాక్షన్. సో అండ్ నెహ్రూని హీరోగా చూపించారు, ఈ నెహ్రూని చాలా ప్రొజెక్ట్ చేశారు అనేది కూడా ఒకటి ఉంది. సో మీరేమంటారు దాని మీద? అదే ఇప్పుడు అంటం అనేది ఇప్పుడు ఒకవేళ నా ఉద్దేశం ఇందాక చెప్పాను కదా, మోటివ్ అనేది నెహ్రూని హీరోగా చూపించాలని నా ఉద్దేశం ఉంటే అప్పుడు నేను దేవుని నేను పెట్టి తీసాను కదా, వంగబీటని ఎందుకు పెట్టి తీస్తాను? బహుశా ఎక్కువ దాని నుంచి మీకు క్యాష్ అదే అండి. అప్పుడు నాకు క్యాష్ ముఖ్యం, ఏది ముఖ్యం అది చెప్పండి ఫస్ట్. ప్రొడ్యూసర్ ముఖ్యం కదా క్యాష్. అంటే ఇప్పుడు నా ప్రొడ్యూసర్ నా మీద వెనకాల కత్తి పెట్టాడని మీ ఉద్దేశం? కత్తి పెట్టుండకపోవచ్చు, నెక్స్ట్ ప్రొడ్యూసర్ పుల్ చేయడానికి కావాలి కదా. నెక్స్ట్ ప్రొడ్యూసర్ పూల్ చేస్తే ఇప్పుడు ఇందులో లాస్ వస్తే ఎట్లా పూల్ చేస్తాను నెక్స్ట్? అందుకని ఎగ్జాక్ట్లీ ఆ లాస్ రాకుండా ఉండడానికి అయి ఉండొచ్చు. అదే అండి, మీరు అంటే ఎంత జోక్ అంటే మీరు చెప్పేది. ఇప్పుడు 2 points క్లారిటీ ఇవ్వండి. ప్రొడ్యూసర్ ఫస్ట్ కాపు, అది తెలుసా మీకు? తెలుసు. అక్కడ అయిపోయింది కదా, ఫినిష్ అయిందా? ఆ ప్రొడ్యూసర్ తెలుగు అయిందా స్టోరీ అది? అది కూడా. సో రెండో పాయింట్, మీరు రిలీజ్ చేసినప్పుడు మెయిన్ ఆడియన్స్ కాపు అని మీరు అనుకుంటే ఒకవేళ, ఎందుకంటే వంగవీటి అని పేరు పెట్టి ఆయన పేరు మీద మీరు డబ్బులు సంపాదించాలంటే వాళ్ళని నేను సాటిస్ఫై చేయాలా, లేకపోతే వాళ్ళ కోసం పిలిచి వేరే వాళ్ళని సాటిస్ఫై చేస్తే ఇద్దరు పోతారు కదా నాకు. అంతకన్నా కామన్ సెన్స్ ఉంటుంది, ఎవరికైనా ఉంటుందా? ఉండకుండా ఉంటుంది అది. సో మీ మెయిన్ మోటివ్ ఏంటి? డబ్బు కోసం? మెయిన్ మోటివ్ ఇదే ఇంటర్వ్యూలో 4 సార్లు చెప్పాను. అది కాదు, జనరలైజ్ మొత్తం ఈ హోల్ మూవీ తీసేటప్పుడు ఇదే కాదు, వంగబిట్టని కాదు, బయోపిక్స్ తీస్తూ ఉంటారు, చరిత్రల మీద తీస్తూ ఉంటారు. ఎందుకు తీస్తున్నారు? మీరు ఇప్పుడు టీవీ యాంకర్ ఎందుకు పని చేస్తున్నారు? దట్స్ మై ప్యాషన్. ఓకే, రైట్. సో సక్సెస్ అయ్యాను అనుకుంటున్నారా ఇలాంటి ఎమోషన్స్ క్యారీ చేయడంలో? సినిమా ఇంతకు ముందు తీసిన సినిమాలు అంత క్లిక్ కాలేదు. చరిత్ర 1 క్లిక్ అయిన సెకండ్ పార్ట్ రాలేదు, సర్కార్ 1 క్లిక్ అయిన సెకండ్ పార్ట్ డిడ్ంట్ డు వెల్. సో ఎక్కడ ప్రాబ్లం వస్తుంది? ఆ ప్రాబ్లం తెలిస్తే ఫ్లాప్ ఎందుకు తీస్తానండి? అంటే స్క్రూటినీ చేసుకోరా? ఏంటి స్క్రూటినీ చేస్తే ఏమవుతుంది? స్క్రూటినీ చేస్తే ఒక దాని నుంచి నేర్చుకున్నది ఇంకో దానికి పని చేయదు, ఎందుకంటే అది ఫ్రెష్ మిస్టేక్స్ ఉంటాయి అక్కడ. సో ఫ్రెష్ మిస్టేక్స్ చేయకుండా ఉంటే మీలాంటి వాళ్ళు నాకు ఏదైనా ఐడియా ఇస్తే దాన్ని ఇంప్లిమెంట్ చేస్తాను నెక్స్ట్ టైం. మీరు చాలా ఇంటెలిజెంట్ కాబట్టి మీకు మేము ఇచ్చే ఐడియాస్ పనికి రాకపోవచ్చు బహుశా. అప్పుడు అడగకూడదు అలాంటి క్వశ్చన్స్. ఆల్ రైట్. ఇంకొకటి, నిజ జీవితాలు సినిమాలకి వాడుకోవడం అనేది ఎట్లా? నెక్స్ట్ నయం మీద తీస్తున్నారు అండ్ శశికళ మీద తీస్తూ ఉన్నారు. సో నెక్స్ట్ ఇది ఆపేస్తానని చెప్పి మళ్ళీ అవి అనౌన్స్ చేశారు. చేస్తారా? నా ఇష్టం. మీ ఇష్టమే సార్, చేస్తారా అనేది ఒకటి అడుగుతున్నాను. అది వచ్చినట్టు వస్తుందండి. వస్తుంది తెలీదు. సో నిజంగా ఉన్నట్లు చూపించారా? ఎలాంటి హోంవర్క్ చేశారు? అంటే లైక్ స్టోరీ నారేట్ చేసేటప్పుడు ఎట్లాంటి హోంవర్క్ చేశారు? నిజంగా ఉన్నది అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ నిజం అనేది ఎవరికి తెలియడానికి ఆస్కారం ఉన్నది, ఎందుకంటే ఆ టైంలో మీరు లేరు. ఒకవేళ నేను ఉన్నా కూడా నేను నిజం చెప్తున్నానని మీరు నమ్మకపోవచ్చు, నాకు తెలిసిన నిజం వేరే అవచ్చు, నాకు చెప్పిన వాడు అబద్ధం చెప్పి ఉండొచ్చు, రకరకాలు ఉంటాయి. ఆబ్వియస్లీ నేను స్టోరీ అని అనుకున్నప్పుడు మీరు ఒక చిన్న మీడియాలో ఒక రిపోర్ట్ వేస్తారు, మీకు వచ్చిన సోర్సెస్ నుంచి మీరు చెప్తారు. మీకు తెలుసా నిజం? ఎవరికి ఎప్పుడు తెలియదు. అది నా ఇంటర్ప్రిటేషన్ లో నాకున్న అబ్జర్వేషన్ పవర్ లో నాకున్న సోర్సెస్ నుంచి వస్తున్నా తెలియదు. అందుకే నేను చెప్తున్నా, వాస్తవం అనేది ఎవరికి తెలియడానికి ఆస్కారం. వాళ్ళకంటే నాకు ఎక్కువ తెలుసు అని చెప్తారు. అది డెఫినెట్ గా తెలుసు, ఎందుకంటే అది ఎందుకంటే వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి అంటారు. నేను న్యూట్రల్ గా, నేను కన్సర్న్ పర్సన్ కాబట్టి రకరకాల పాయింట్ ఆఫ్ వ్యూస్ నుంచి అంటున్నారు. ఏమో అలా మీలా న్యూట్రల్ గా వినే వాళ్ళు కూడా ఉండొచ్చు కదా. ఉండొచ్చు, కానీ వాటి తెలియదు కదా. తెలిసిన వాళ్ళు నేను నాకనే ఎక్కువ ఎవరైనా తెలిసి మీరు అనుకుంటే ఆయన డిబేట్కి వెళ్ళండి, నేను మాట్లాడతాను ఇక్కడ. సో వాళ్ళందరికంటే ఈవెన్ రంగా ఇట్స్ హిమ్సెల్ఫ్ ఆయన కంటే కూడా మీకు ఎక్కువ తెలుసు అని చెప్పారు. అది సేమ్ రీజన్. ఓకే. సో రంగా చనిపోయిన ఎస్టాబ్లిష్మెంట్ సరిగ్గా చేయలేనేది ఇంకా వినపడుతుంది. సో వాట్ యు సే అబౌట్ ఇట్? ఆయన చనిపోవడానికి సంబంధించి ఇంకా చేయలేదంటే అంటే కరెక్ట్ గా ఎస్టాబ్లిష్ చేయలేదు. ఆయన చనిపోయిన తర్వాత ఒకలా ఉండింది, చనిపోక ముందు ఒకలా ఉంది. సో దాన్ని కరెక్ట్ గా ఎస్టాబ్లిష్ చేయలేదు. కరెక్ట్ గా ఏం ఎస్టాబ్లిష్ చేయాలి? లైక్ అంటే ఆయన ఎవరు చంపారు అనే దానికి సంబంధించి అదే చెప్పాను. అది ఎవరు చంపారో నాకు తెలియదు కాబట్టి నేను అదే చెప్పాను, నాకు తెలియదు. సో మిగతా వాళ్ళని ఎవరు చంపారు అనేది మీకు క్లారిటీ ఉంది. అది సో ఎవరెవరిని కలిసారు చెప్పగలరా? ఇక్కడ 100 మందిని కలిసింది.
మెయిన్ వాళ్ళని నా పేరు చెప్పను నేను. నెహ్రూ గారిని కలిశారు. సో మెయిన్ వాళ్ళని నెహ్రూ గారిని కలిసాను, రాధా రత్నకుమారి కలవడానికి ఒప్పుకోలేదు. దాని తర్వాత మిగతా వాళ్ళు ఎవరు మీకు పేర్లు తెలియదు, నేను పేర్లు చెప్పను. సో నెక్స్ట్ దీని తర్వాత నయీంకి సంబంధించి ఎలాంటి హోంవర్క్ చేస్తున్నారు? అది అది చాలా దూరం ఉంది. అది ఇంకా రైట్ తీస్తాను, అన్ని తీస్తాను. నేను చెప్పిన అది ఎప్పుడెప్పుడు వస్తుంది అనేది మీరు వేచి చూడండి. సో సక్సెస్, వంగవీటి సక్సెస్ సంబంధించి మీరు ఇచ్చే క్లారిటీ ఏంటి? సక్సెస్ అయింది అంటున్నారు కదా, ట్రేడ్ ప్రకారమా లేదంటే ఆడియన్స్ వ్యూ ప్రకారమా? ఆడియన్స్ అనేది వేరే వేరే రకాల పాయింట్ ఆఫ్ వ్యూస్ ఉంటాయండి. ట్రేడ్ అనేది కేవలం మేము రిలీజ్ చేసిన థియేటర్స్ అన్నిట్లో స్టార్ట్ అయిన నుంచి ఇప్పుడు హౌస్ఫుల్ ఆడుతుంది. ఎంతవరకు సక్సెస్ అవుతుంది మనం అందరం చూస్తాం కదా, అంతకని ఇంకేం చెప్పగలుగుతా నేను. రైట్. సో విజయవాడకి సంబంధించి వంగవీటి అనే టైటిల్ ఎందుకు పెట్టారు? దేవినేని అని పెట్టుకోవచ్చు కదా అనేది కూడా వస్తుంది. ఎందుకు ఇప్పుడే నేను చెప్పాను దేవినేని అని పెట్టకపోవడానికి కారణం? ఎందుకంటే వంగవీటి అని పెట్టడానికి వంగవీటి రాధాతో స్టార్ట్ అయ్యి వంగవీటి రంగాతో ఎండ్ అయిందని నెత్తి నూరు బాదుకుని చెప్పా. అది ఎవరు వింటలేదు. సో క్యారెక్టర్ తగ్గ వాళ్ళని ఎన్నుకున్నారు కానీ క్యారెక్టర్ సరిగ్గా ఎస్టాబ్లిష్ అయిందని మీరు అనుకుంటున్నారా? నేను అనుకున్న అందుకే రిలీజ్ చేశాను. ఎస్టాబ్లిష్ చేయలేదనేది కూడా ఒకటి. అది ఓకే, అది వాళ్ళ అభిప్రాయం. సో ఎట్లా క్యారెక్టర్స్ చూస్ చేసుకుని చాలా క్రిటికల్ కదా, అంటే వాళ్ళు ఎమోషన్ క్యారీ చేయాలి, అట్ ది సేమ్ టైం వాళ్ళు ఒకటేలా కనిపించాలి. దాని ఆన్సర్ అప్పుడే చెప్పా, ఇప్పుడే చెప్పాను. ఇంకొకసారి చెప్పండి. చెప్పను. ఆల్ రైట్. సో వంగవీటి మరణానికి సంబంధించి క్లైమాక్స్లో కరెక్ట్గా ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేస్తారా? మళ్ళీ చెయ్యను. ఓకే. సో మీ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏంటి? ఏమీ లేవు. ఎందుకంత వన్ వర్డ్ అంత చాలా ఫ్రస్ట్రేట్ అవుతున్నారు? మీ మొహం నాకు నచ్చక. నా మొహం నచ్చలేదు మీకు. సో మీరు మొహాలు చూసి ఇంటర్వ్యూ చేస్తూ ఉంటారు. మనతో పాటు రామ్ గోపాల్ వర్మ గారు ఉన్నారు. బ్రేక్ ముందు కొంచెం ఫ్రస్ట్రేట్ అయ్యారు, బట్ ఇప్పుడు కొంచెం కూల్ ఉన్నారు కాఫీ తర్వాత. బ్రేక్ ముందు నా మొహం నచ్చలేదు అన్నారు, ఇప్పుడు ఏమంటారు సార్? ఇప్పుడు ఏమంటానంటే మీ మొహం శ్రీదేవి కన్నా అందంగా ఉంది. ఒకవేళ నేను అమ్మాయి అయి ఉంటే మిమ్మల్ని పెళ్లి చేసుకునేవాడిని. మీరు అమ్మాయి ఉంటారా? మీరు అమ్మాయి ఉంటే నేను పెళ్లి చేసుకునేవాడిని. ఆల్రైట్. నేను చాలా హ్యాపీ. నేను అమ్మాయి ఉంటే మిమ్మల్ని పెళ్లి. నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను సార్. ఆల్రైట్. హెచ్ఆర్సీకి వెళ్ళారు. వంగవీటి అభిమాన సంఘం తమ మనోభావాలు హట్ అయ్యారని, ఆయన రౌడీ షీటర్గా చూపించారని, అండ్ ఫిల్మ్ సెన్సార్ బోర్డ్ని రిపోర్ట్ ఇవ్వమని ఆదేశించింది హెచ్ఆర్సీ. ఏమని అంటే దీనికి సంబంధించి పూర్తిగా ఇష్యూకి సంబంధించి కాపుల్ని అవమానించారని వంగవీటి రంగని రౌడీగా చూపించారని, రౌడీ షీటర్ గా చూపించారు అనేది వాళ్ళ మల్టిపుల్ మర్డర్ కేసెస్ లో అక్యూజ్డ్ వన్ ఉన్నారు. వాళ్ళ మీద ప్రాబ్లం లేదా? అప్పుడు పోలీస్ మీద కూడా వెళ్ళాలి కదా హెచ్ఆర్సీకి. మా ఆయన మహాత్మా గాంధీ వాళ్ళ మీద అతని మర్డర్ కేసులో ఎందుకు పెట్టారని అప్పుడు ఎందుకు వెళ్ళలేదు హెచ్ఆర్సీ దగ్గరికి? ఏమిటి ఈ మౌనం? ఏమిటి ఆలోచిస్తున్నాను సార్. పాయింట్ ఒక ఎలిగేషన్ ఒక పబ్లిక్ డొమైన్ లో ఉన్న ఒక యాక్చువల్ ఫ్యాక్ట్ ని మల్టిపుల్ పర్సెప్షన్ ఉంటాయి, ఈవెన్ డాక్యుమెంటెడ్ ఎవిడెన్సెస్ ఉన్నాయి దానికి. దాని మీద నేను సినిమా చేస్తున్నాను ఆధారంగా. ఇంకోటి హెచ్ఆర్సీయా కేఆర్ అంటే కాపు రక్షణ కమిటీయా హ్యూమన్ రైట్స్ కమిటీ అని. హ్యూమన్ రైట్స్ కమిటీ అంటే ఉట్టి వంగవీటి రంగా అయితేనే రౌడీ అయితే ప్రాబ్లం ఏంటి? వేరే వాళ్ళు మాత్రం ఎందుకు కాదు? ఎవరు మర్డర్ చేయటం చూపించినా వాళ్ళందరి మీద ఉండాలి కదా. మురళి మీద ఎందుకు రాకూడదు? అప్పుడు దేవుని వాళ్ళు వెళ్ళి ఆ మురళిని ఎందుకు రౌడీగా చూపించారు, చంపినట్టు చూపించారని వాళ్ళు వెళ్ళి అడిగితే అక్కడ ఇంకా దానికి ఎండే ఉంటుంది అక్కడ. ప్రతి సినిమాకి ఇట్లా కేసులు పిటిషన్లు నడుస్తూనే ఉంటాయి కదా ప్రతి సినిమాకి. ఇట్లా కొంచెం కాంట్రవర్సీ అయిన మూవీస్, రక్త చరిత్ర లాంటివి కావచ్చు, సర్కార్ లాంటివి కావచ్చు, కాంట్రవర్షియల్ మూవీ మీరు తీసేది కాంట్రవర్సీగా తీస్తూ ఉంటారు. దాని మీద పిటిషన్లు వెళ్తూ ఉంటాయి, కోర్టులకు వెళ్ళే వాళ్ళు వెళ్తూ ఉంటారు. ఎట్లా కనపడతారు వాళ్ళందరూ మీకు? అదే దాని బదులు దేవి కటాక్ష మహిమ ఇవ్వమంటారు. నేను అడగట్లేదు, మీకు ఎట్లా అనిపిస్తుంది? దట్ ఈస్ ఎ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ లైఫ్. మీరు ఎట్లా డీల్ చేస్తారు? మీకు ఎప్పుడు అనిపించదా వీళ్ళు ఇట్లా ఈ ఊరికే కోర్టులు గోళా ఎందుకని? It doesn't make a difference. Anything you want to take up a thing, obviously దానికి కన్సర్న్ ఇరిటెంట్స్ ఉంటాయి. They'll be dealt with their own time. సో మీరు దేవినేని నెహ్రూ కానీ లేదంటే రంగా టైంలో మీరు కూడా అక్కడే ఉన్నారు, అండ్ హత్య జరిగినప్పుడు కూడా కొన్ని కపుల్ ఆఫ్ మీటర్స్ దూరంలో మీరు ఉన్నారని చెప్పారు. సో ఎట్లాంటి టర్మాయిల్ ఉండేది ఆ టైంలో? ఎట్లా ఫీల్ అయ్యేవాళ్ళు మీరు? I used to feel very odd of the entire atmosphere. అంబాసిడర్ కార్ నుంచి కత్తులు తీసుకుని తేయటం, అట్మాస్ఫియర్ చూసి ఐ యూజ్డ్ టు వెరీ వెరీ awe-inspiring.
సో ఆ మూమెంట్ లో అనిపించిందా ఈ సినిమా తీస్తాను నేను సినిమా లేదు అప్పుడు ఈ సినిమా ప్యాషన్ నడుస్తుందా మీకు? అంటే ఎక్కడో ఉంది బట్ వంగవీటి నా చుట్టూ జరిగిన ఎక్స్పీరియన్స్ లైక్ ఏ సెడ్ ఐ ఫెల్ట్ ఇట్ వాజ్ లైక్ ఏ రియాలిటీ ఐ నెవర్ థాట్ ఆఫ్ ఇట్ లైక్ ఏ స్టోరీ అప్పుడున్న టైంలో. సో దాన్ని స్టోరీగా టర్న్ చేసే టైంలో ఎట్లాంటి అనిపించింది, ఫీలింగ్స్ ఏంటి, ఎట్లా అనిపించింది? ఫీలింగ్స్ And మీరు అంటే ఒకటి ఇప్పుడు నేను కొంతమంది ఇన్వాల్వ్ పీపుల్ కలిసినప్పుడు నేను ఒక అవుట్ సైడ్ అబ్జర్వర్ గా చూశాను అప్పుడు జరిగిన ఇన్సిడెంట్స్. యాక్చువల్ గా వాళ్ళతో ఉన్నోళ్ళ నుంచి వెళ్ళినప్పుడు ఆటోమేటిక్ గా కొంత మారుతుంది మీకు. దాని తర్వాత నాకు ఇన్ని ఇయర్స్ లో నాకు వచ్చిన ఎక్స్పీరియన్స్ తోటి దాన్ని చూసే విధానం కూడా మారుతుంది. ఇందాక మీకు ఎగ్జాంపుల్ ఇచ్చినట్టు. సో ఐ థింక్ ఆల్ ఆఫ్ దెమ్ టుగెదర్ మేడ్ ద ఫిల్మ్. మీరు ఆ సిచ్యువేషన్ లో ఉండడం వేరు, అంటే ఒక వ్యక్తిగా మీరు కూడా ఒక పర్సన్ గా డైరెక్ట్ గా చూసారు దాన్ని, చూసిన సంఘటనలు మీరు అనుభవించిన సంఘటనలు వేరు. ఇప్పుడు నయంకి సంబంధించి విని మీరు తీసే సినిమా ఉంటుంది. వాట్ మేక్స్ డిఫరెన్స్? ది డిఫరెన్స్ ఈజ్ మీరు ఉన్నప్పుడు నాకు ఇంకా డైరెక్టోరియల్ ఆస్పెక్ట్ అనేది లేకుండా ఒక మామూలు పర్సన్ గా నేను అబ్జర్వ్ చేసింది విన్నది అది ఒకలాంటిది. దాని తర్వాత ఎవరినో కలిసి యాక్చువల్ గా లోపల ఉన్న వాళ్ళ నుంచి తెలుసుకుంది వేరు. మూడోది నాకు ఇన్ని ఇయర్స్ డైరెక్టోరియల్ గా నాకు ఒక స్క్రీన్ ప్లే ఆస్పెక్ట్, ఒక హ్యూమన్ బిహేవియర్ కానీ, ఒక సైకలాజికల్ ఆస్పెక్ట్స్ మీద వచ్చిన ఒక అవగాహనతో మళ్ళీ అదే ఇన్సిడెంట్ నేను వెనక్కి తిరిగి చూసినప్పుడు నాకు వచ్చే ఒక ఐ మీన్ ఫీలింగ్ వేరు. సో వంగవీటికి సంబంధించి మీరు ఏం చెప్తారు? అంటే ఇప్పుడు రెస్పాన్స్ వస్తుంది, నెగిటివ్ రెస్పాన్స్ వస్తుంది, పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది, ఈ ఫైనల్ ఏం చెప్తారు మీరు? ఫైనల్ గా నేను చెప్పి చూపించాను అంతే. ఇప్పుడు ఎంతమంది ఎలా రెస్పాండ్ అయినా, ఎంతమంది కేసులు వేసినా, నో రెస్పాన్స్, లెట్ దెమ్. రెస్పాన్స్ చెప్పాను కదండి, నా రీజన్స్ నేను ఇచ్చాను. థ్యాంక్ యూ వెరీ మచ్ వర్మ గారు. వాట్ ఎవర్ ఇట్ ఈస్, నేను దుర్గమ్మ సాక్షిగా చెప్తాను, మీరు నిజంగా మీరు నిజంగా శ్రీదేవి గారు అందంగా ఉన్నారు. ఐ అపాలజైజ్ ఫర్ వాట్ ఐ సెడ్. That's okay, sir. Yeah. It's part of it. Yeah. Thank you very much. Thanks for being here, sir. So, ఇది వర్మ గారితో హాట్ డిస్కషన్. వంగవీటికి సంబంధించి నేను చూపించాల్సింది చూపించాను, ఎవరు ఏం చేసుకున్నా నాకు సంబంధం లేదని ఆయన చెప్తున్నారు.